అందరికీ నమస్కారం. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి శుభవార్త. ఇది 3వ తరగతికి సంబంధించి తెలుగు కంటెంట్ అండి. ఎస్జిటి వాళ్ళకి, అట్లాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఎల్పి తెలుగు, అట్లాగే అందరికి ఉపయోగపడుతుంది. టెట్కి కూడా బాగా ఉపయోగపడేటటువంటి మెటీరియల్. ఇక్కడ ఏమంటున్నాడంటే తెలుగు తల్లి అనేటటువంటిది 3వ తరగతిలో ఫస్ట్ పాఠం అండి. తర్వాత 3వ తరగతిలో ఫస్ట్ పాఠం పేరు తెలుగు తల్లి. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి ప్రక్రియ గేయం. ఓకేనండి. తర్వాత 2వ పాఠం వచ్చేసి మర్యాద చేద్దాం. ఇతివృత్తం వచ్చేసి హాస్యం, ప్రక్రియ వచ్చేసి కథ. అంటే ఇతివృత్తము వీటి మీద కూడా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత 3వ లెసన్ వచ్చేసి మంచి బాలుడు. దానికి ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి, ప్రక్రియ వచ్చేసి గేయ కథ. తర్వాత 4వ పాఠ్యాంశం పేరు నా బాల్యం. ఇతివృత్తం వచ్చేసి కళలు. తర్వాత ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. పొడుపు విడుపు 5వ లెసను. దాని ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చేసి సంభాషణ. తర్వాత 6వ లెసను మేమే మేకపిల్ల. ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ వచ్చేసి కథ. 7వది వచ్చేసి పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. 8వది వచ్చేసి మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. 9వది తొలి పండుగ. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం. కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఇతివృత్తమే ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రక్రియలు కూడా చూసుకోవాలి. కానీ ఈ తెలుగు టెక్స్ట్ 3వ తరగతికి సంబంధించింది కాబట్టి పాఠం పేరు ఇతివృత్తం కొంచెం బాగా చూసుకోవాలి. తెలుగు తల్లి వచ్చేసి దేశభక్తి, మర్యాద చేద్దాం వచ్చేసి హాస్యము, మంచి బాలుడు వచ్చేసి సహానుభూతి, నా బాల్యం వచ్చేసి కళలు, పొడుపు విడుపు వచ్చేసి భాషాభిరుచి, మేమే మేకపిల్ల వచ్చేసి పరస్పర సహకారం, పద్యరత్నాలు వచ్చేసి నైతిక విలువలు, మా ఊరి ఏరు వచ్చేసి ప్రకృతి వర్ణన, తొలి పండుగ వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు. ఇది 3వ తరగతికి సంబంధించి పాఠ్యాంశాలు, వాటి యొక్క ఇతివృత్తాలు మనం చూసాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ పాఠం తెలుగు తల్లి గురించి చూద్దాం. చక్కగా ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి.